హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో సమంతకమణి టీం ఉన్నారు. సినిమాలో నలుగురు హీరోస్ ఉన్నారు. ప్రస్తుతం ముగ్గురు హీరోస్ మన స్టూడియోలో ఉన్నారు. అలాగే డైరెక్టర్ కూడా ఉన్నారు. సో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మూవీ ఫుల్ సక్సెస్ రన్ లో నడుస్తూ ఉంది. ప్రేక్షకులందరూ కూడా క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ అని చెప్పి ఎగబడి థియేటర్స్ కి వెళ్తున్నారు. సో సినిమా విశేషాలన్నీ వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి. ఎక్స్పెక్ట్ చేశారా ఇంత బిగ్ హిట్ అవుతుంది మూవీ అని? అసలు ఒక్కొక్కరిని అడగాలి, కానీ అందరు కలిపి సమాధానం చెప్పండి. ఇంత పెద్ద హిట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఫస్ట్ శ్రీరామ్ గారు, ఈ నలుగురు కత్తుల్ని దృష్టిలో పెట్టుకుని మీరు సినిమా తీసారా, లేక ముందు స్టోరీ అనుకున్నాక వీళ్ళని అనుకున్నారా? మీరు ముందు స్టోరీ అనుకున్నాక, అంటే మల్టీ స్టారర్ తీద్దాం అనుకున్నాక సినిమా స్టోరీ రాసుకున్నారా? అంటే స్టోరీ మల్టీ స్టారర్ చేద్దామని స్టోరీ రాసుకోలేదు. స్టోరీ రాసుకున్నాక దానిలో ఒక ఫైవ్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్, 5 డిఫరెంట్ ఇంపార్టెంట్ ఉంటాయి అన్నమాట. దాంతో అప్పుడు మల్టీ స్టార్ అనుకొని ఈ క్యారెక్టర్ ఎవరు పర్ఫెక్ట్ అని వాళ్ళ అప్రోచ్. కానీ ఒక్క తెర మీద ఇద్దరు హీరోలు కనిపిస్తేనే ఫుల్ ఎంజాయ్ చేస్తారు ప్రేక్షకులు. అలాంటిది నలుగురు లీడ్ హీరోస్, మళ్ళీ చిన్న చితక హీరోస్ కూడా కాదు. అసలు ఎలా సాధ్యపడింది, ఎలా సాధ్యపడుతుంది అనుకున్నారు మీరు స్టోరీ రాసుకునేటప్పుడు? అది అంటే వన్ థింగ్ వాస్ కథ బేస్ హీరో నాకు అదే నమ్మకం. బట్ ఎలా యాక్సెప్ట్ చేశారనేది వీళ్ళు చెప్పాలి. ఫస్ట్ రోహిత్ గారు మీరు చెప్పండి. స్టోరీ చెప్పగానే కొత్త డైరెక్టర్, సెకండ్ మూవీ, నలుగురు హీరోస్ ని హ్యాండిల్ చేయగలడా, ఏమన్నా అనిపించినాయా ఇలాంటి డౌట్స్ మీకు స్టోరీ వినిపించగానే? మెయిన్ స్క్రిప్ట్ లో క్లారిటీ ఉందండి, ఎవరు స్పేస్ వాళ్ళకి ఉంది ఈ స్క్రిప్ట్. సో పెద్దగా ఎవరు ఇబ్బంది పడే విధంగా అయితే ఉండదు దీంట్లో. ఓకే, ఇట్ వాస్ వెరీ కంఫర్టబుల్ టు రీడ్. స్టోరీ వినేటప్పుడు మీది ఒక్కటే చూసుకున్నారా మీరు, లేక నలుగురిది ఈక్వల్ గా ఉందా, ఎవరిదైనా తక్కువ ఉందా, నాది ఎలా ఉంది, ఇలాంటి ఏమైనా ఆలోచించారా? అంటే ఈ కథకు అవసరం లేదండి, ఎందుకంటే ఏ క్యారెక్టర్ కా క్యారెక్టర్ సపరేట్ ఇది ఉంటుంది, ఒక డైమెన్షన్ కానీ ఒక క్యారెక్టరైజేషన్ కానీ. రెగ్యులర్ కమర్షియల్ సినిమాకి వచ్చి ఉంటే ఎవరు ఎంతసేపు ఉన్నారు, ఫైట్లు ఎన్ని ఉన్నాయి, హీరోయిన్ ఎవరు, సాంగ్స్ ఏంటి, ఇలాంటివి ఉండొచ్చేమో. ఈ సినిమాకి అవసరం రాలేదండి. ఓకే, మీరు అది ఎలా అనిపించింది స్టోరీ చెప్పినప్పుడు? అది చెప్పిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే దాన్ని ఏదైతే చెప్పాడో తీసాడండి ఫస్ట్. అండ్ చెప్పిన వెంటనే ఇమీడియట్ గా కనెక్ట్ అయిపోయాను. అంటే అది తప్పకుండా ఈ సినిమా చేయాలి, ఎందుకంటే ఐ వాజ్ లుకింగ్ ఫర్ డూయింగ్. ఐ మీన్ నేను కూడా చాలా, అంటే నేను చేసినవన్నీ కూడా కొంచెం కమర్షియల్ ఫిల్మ్స్. సో ఎక్కువ కమర్షియల్, ఎక్కువ యాక్షన్ సాంగ్స్ ఎక్కువ ఉంటాయి. సో ఐ వాంట్ బ్రేక్ దట్. సో కొత్తగా చేద్దాం, ఏదైనా సంథింగ్ చేద్దాం అంటే లక్కీగా శ్రీరామ్ ఫోన్ చేశాడు. ఆయన ఫోన్ చేసిన వెంటనే చాలా ఎక్సైట్ అయ్యాను, ఎందుకంటే భలే మంచి రోజు. ఐ థింక్ ఆ సినిమా చాలా బాగా తీసాడు ఆ సినిమాని. అండ్ సో తప్పకుండా ఆ సినిమా తీసాడు, ఈ కథ చెప్పాడు, 100% హ్యాండిల్ చేస్తాడు. అండ్ నాకు ఏం నచ్చిందంటే ఓవరాల్ గా, అంటే నా క్యారెక్టరే కాదండి, నాకు ఐ థింక్ ద హోల్ స్క్రిప్ట్, ద వే కన్క్లూజన్, క్లైమాక్స్ కానీ, అందరు క్యారెక్టర్స్కి ఇచ్చిన కన్క్లూజన్ కానీ, అందరు క్యారెక్టర్స్ డైమెన్షన్స్ కానీ అన్నీ కూడా చాలా బాగుంటాయి, చాలా ఫ్రెష్గా ఉంటుంది. అండ్ ఈరోజు అందరూ అప్రిషియేటింగ్ యాక్చువల్లీ నలుగురు హీరోస్ కలిసి ఒక మల్టీ స్టారర్ చేయడం. అండ్ నాకు వచ్చే మెసేజెస్ కానీ అంతా కూడా ఇలాంటి సినిమాలు ఇంకా రావాలని టాలీవుడ్లో లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ అప్రిషియేటింగ్. దట్స్ వెరీ హై. ఫస్ట్ థింగ్, మీ నలుగురు హీరోలకి నచ్చింది అదే అయ్యి ఉంటుంది. మల్టీ స్టార్ మూవీ, ఇద్దరు హీరోలతో ఇప్పటివరకు మనం చూసాం. ఒకే స్క్రీన్ మీద నలుగురు హీరోలతో సినిమా అంటే మీ వెంటనే నచ్చేసి ఉండొచ్చు, రైట్? అంటే ఫస్ట్ తను ఇలా అన్నప్పుడు అసలు తను ఏ సబ్జెక్ట్ చెప్తే చేస్తాను రెడీగా ఉన్నా, కానీ మల్టీ స్టార్ అన్నప్పుడు ఒకసారి ఆలోచించాం. అంటే నేను స్క్రీన్ స్పేస్ కోసం చూడలేదు, ఎంత స్క్రీన్ స్పేస్ ఉంటుందో నాకు అనేది నేను చూడలేదు. నేను చేసే క్యారెక్టర్ పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉందా, రేపు జనాలు అప్రిషియేట్ చేస్తారు నా వర్క్ని, ఆ స్కోప్ ఉందా, అదొకటే చూసుకున్నా. సో ఎండ్ ఆఫ్ ది డే దట్ ఈస్ దేర్. నేను చూసిన దాంట్లో వాట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇస్ ఫ్రమ్ నేను చేసిన సినిమాల నుంచి నేను ఎక్స్పీరియన్స్ చేశాను. బాగీ ఒకటి చేశాను, బాగీలో ఏంటి నేను విలన్గా చేశాను, బట్ స్టిల్ దేస్ అప్రిసియేషన్, అంటే జనాలు చూసి అప్రిషియేట్ చేస్తున్నారు. సో అదే చూసాను ఈ సినిమాలో, మన క్యారెక్టర్కి అప్రిసియేషన్ వస్తుందా రాదా, పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉందా లేదా. సో అట్లా చూసాను, లెంత్ వైజ్ అలా నేను ఎప్పుడూ ఆలోచించలేదు. అండ్ ద బెస్ట్ పార్ట్ ఇస్ ఐ థ్యాంక్ హిమ్ ఫర్ గివింగ్ దిస్ రోల్. ఎందుకంటే దిస్ ఇస్ ఒక కుర్రోడికి చిన్నప్పుడే వాళ్ళ అమ్మ చనిపోయిన క్యారెక్టర్ అనమాట. సో నాకేంటంటే ఈ సినిమా మా అమ్మనే నాకు పరిచయం చేసిన సినిమా లాగా ఉంది. ఎందుకంటే మా అమ్మగారు, వాళ్ళ అమ్మగారు అంటే మా గ్రాండ్ మదర్, మా అమ్మ పుట్టిన వెంటనే చనిపోయారు అనమాట. సో ఒక తల్లి ప్రేమ అనేది తెలియకుండా పెరిగిన లేడీ అనమాట మా అమ్మ. సో నేను ఏ సినిమా చేసినా సరే జనరల్గా లుక్ ఫర్ సంబడి రియల్ లైఫ్ ఎవరు ఉన్నారని. సో ఇట్స్ లైక్ మా అమ్మని నాకెందుకు పరిచయం చేస్తుంటానంటే, అంటే నేను ఎప్పుడు మా అమ్మ ఇంత మంచిగా పెంచింది నన్ను, ఇంత చక్కగా పెంచింది, ప్రేమతో పెంచింది అనుకున్నాను, కానీ తను ఎంత ప్రేమతో పెరిగింది అనేది ఎప్పుడు అలా ఊహించలేదు అసలు. సో మా అమ్మకు పట్ల ఉన్న ప్రేమ ఇంకా పెరిగింది, అంటే అంత స్ట్రగుల్ ఉండి కూడా ఇంత ప్రేమ పెంచిందని చెప్పి. సో ఇట్స్ వెరీ క్లోజ్ టు మీ ఈ క్యారెక్టర్.
అండ్ మదర్ సెంటిమెంట్ అనేది చాలా బాగా వర్కౌట్ అయింది కదా ఇందులో. అందరూ ప్రతి ఒక్కరు కూడా ఆ మదర్ సెంటిమెంట్ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు, ఎమోషన్ సీన్స్ కానీ. అది యూనివర్సల్ అండి, అంటే అందరికి ఎవ్రీబడి మన అన్కనెక్ట్ అయ్యే ఒక బ్యూటిఫుల్ ఎమోషన్స్ మదర్. ఓకే, కానీ అమ్మని అంత ప్రేమించే అబ్బాయికి మీరు ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా పెట్టలే మూవీలో. యాక్చువల్గా నలుగురు హీరోలు కదా, నలుగురు హీరోయిన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ అంటే ఇంకా అలా ఇందులో పెడితే అది ఇంకోలా వెళ్ళిపోతుంది. నలుగురు హీరోలు, నలుగురు హీరోయిన్స్, 4 సాంగ్స్ ఇంకా రెగ్యులర్ ఫిల్మ్ అయిపోతుంది కదా. రైట్. నా క్యారెక్టర్ కూడా ఏంటంటే తను వాట్ ఐ నోటీస్ ఇస్ ద లవ్ ఈస్ గాట్ టు హిస్ మదర్. సో నా క్యారెక్టర్ అది చూపించాడు. ఐ నోటీస్ దట్. అండ్ ఇప్పుడున్న జనరేషన్లో అంత ప్రేమగా లైక్ ఎవ్రీ ఫిల్మ్ వాళ్ళ మదర్తో వచ్చి చూడటం, సో దేర్ లాట్ ఆఫ్ రిలేషన్, దానివల్ల క్యారెక్టర్ కూడా అది పెట్టాడు నా క్యారెక్టర్కి. ఓకే, ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్ సినిమా మొత్తం ఎక్కువగా మీరు డామినేట్ చేశారని చెప్పాలి. ఎందుకంటే స్పేస్ అందరితో కలిపి మీకే ఎక్కువ సన్నివేశాలు ఉంటాయి. అండ్ స్టేషన్లో ఒక్కొక్కరిని ఇంట్రాగేట్ చేసే సన్నివేశాలు అయితే ప్రేక్షకులు విజిల్స్ వేసి ఎంజాయ్ చేసిన సన్నివేశాలు అంటే అవని చెప్పాలి హైలైట్. రైటింగ్ అండి, తను స్క్రిప్ట్లో అది ఉంది. అండ్ దిస్ ఇస్ ప్రాబబ్లీ సమంతక్ మణి అనే కార్ తర్వాత మేజర్ లింక్ పాయింట్ ఆఫ్ ద స్టోరీ. అంటే హీ హాజ్ ఇంటరాక్షన్ విత్ ఆల్ ద క్యారెక్టర్స్. అండ్ తను రాసుకున్న విధానం వల్లే అంత రెస్పాన్స్ రావడం జరుగుతుంది థియేటర్స్లో. ఓకే, అసలు ఇంతమంది నలుగురు హీరోలు, అందులో మళ్ళీ రాజేంద్ర ప్రసాద్ గారు, ఆయన ఒక 5వ హీరో అనుకోవచ్చు. మూవీ మొత్తం అసలు కామెడీ మామూలుగా లేదు. ఎలా కాల్ షీట్స్ అది 37 days లో కంప్లీట్ చేశారు మూవీ అని చెప్పారు. అంటే ఫస్ట్ అండి పాసిబిలిటీ అవ్వడానికి ఫస్ట్ రీజన్ అంటే ఫాస్ట్ డేట్స్ ఇవ్వడానికి. అంటే ఫస్ట్ వాళ్ళు ఇమ్మీడియట్గా ఇవ్వటం 1 point. అండ్ వండర్ఫుల్ టీమ్ ఉందండి, అంటే ప్రొడక్షన్ హౌస్ బ్యూటిఫుల్. ఆనంద్ ప్రసాద్ గారు, మై స్క్రిప్ట్ ప్రొడ్యూసర్ అన్ని రవి గారు, అంటే వాళ్ళంతా అంటే ఈ డేట్ తీసుకోవడం కానీ ఈ మేనేజ్మెంట్ చాలా వేసారు. నా కో డైరెక్టర్ శ్రీరామ్. సో ఐ థింక్ దేవర్ ఆల్ ఆ క్రెడిట్ అంతా వాళ్ళకే వెళ్తుంది టు మేనేజ్ ఆల్ ది డేట్స్ అండ్ ఎవ్రీథింగ్, గెట్ థింగ్స్ ఇన్ ప్లేస్. సో అండ్ షూట్ అంత ఫాస్ట్ చేయడానికి కారణం మా కెమెరామెన్ సమీర్ రెడ్డి గారు. ఓకే, వన్ ఎక్సలెంట్ పర్సన్, సూపర్ ఫాస్ట్. అండ్ అండ్ సినిమాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, రికార్డింగ్, మ్యూజిక్ కూడా చాలా ప్లస్ పాయింట్స్ అండి. మ్యూజిక్ సోల్ అండి, అంటే సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ సోల్. ఈ సినిమాకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. సో అనుకున్నప్పుడే ఇంకా దానిలో జీనియస్ ఇంకెవరు, వన్ అండ్ ఓన్లీ మనిషి ఇంకా. ఓకే, అయితే సుధీర్, మన శ్రీరామ్ గారితో మీకు 2వ మూవీ భలే మంచి రోజు తర్వాత ఆయన డైరెక్షన్లో ఆ మూవీకి ఈ మూవీకి ఏదైనా మార్పులు గమనించారు? ఈ మధ్యలో మీరు చాలా సినిమాలు చేశారు. మార్పులు అంటే ఐ కుడ్ సీ ఈస్ గ్రోన్, ఈజ్ బికమ్ బెటర్ డైరెక్టర్ అండి. అంటే ఒక ఆడియన్స్ పల్స్ని క్యాచ్ చేశాడు. అంటే నేను ఎక్కడో ఈవెన్ దో భలే మంచి రోజు మంచిగా ఆడినప్పుడు కూడా ఈస్ కమ్ ఫ్రమ్ ఎ షార్ట్ ఫిల్మ్ బ్యాక్డ్రాప్. సో దిస్ ఆల్వేస్ దిస్ ట్రాన్స్ఫర్మేషన్ వెన్ యూ కమ్ ఫ్రమ్ ఎ షార్ట్ ఫిల్మ్ టు ఫీచర్ ఫిల్మ్. కొంచెం చిన్న అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి, ఆడియన్స్ ఒక ఫిట్ దీనిలో ఉంటారు. సో భలే మంచి రోజులు ఏంటంటే హీస్ గాట్ హిస్ స్టైల్. ఇప్పుడు ఏంటంటే ఆడియన్స్ మైండ్లో పెట్టుకొని స్టోరీ రాసుకొని, ఎందుకని ఇప్పుడు కొత్తగా ట్రై చేసినా సరే, అందుకని ఇప్పుడు బీసీ సెంటర్స్లో కూడా బాగా వెళ్తుంది. లాస్ట్ టైం భలే మంచి రోజు అంటే ఏబీలో వెళ్ళింది, సి సెంటర్స్ వరకు అంత రీచ్ అవ్వలేకపోయాం. బట్ స్టిల్ ఇట్స్ హిట్, ఇట్స్ స్టిల్ అప్రిషియేటెడ్, క్రిటిక్స్ నుంచి మంచి రేటింగ్ వచ్చింది. బట్ అతను చేసిన సక్సెస్ఫుల్ సినిమాల్లో నుంచి కూడా నెగిటివ్స్ ఎత్తుకొని, సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ కనిపించింది ఈ సినిమాకి, ఎత్తుకొని దాన్ని కరెక్షన్ చేసుకుంటున్నాడు. దట్స్ వెరీ గుడ్ క్వాలిటీ. ఈ సినిమా హిట్ అయింది, ఆ ముందు సినిమా హిట్ అయింది, అది పక్కన పెడితే ఆఫ్టర్ 2-3 ఫిల్మ్స్ తర్వాత ఇంకే స్టేజ్లో ఉంటాడు అని. అంటే విల్ మేక్ ఎ ఫిల్మ్ వేరే మన ఇండస్ట్రీ వాళ్ళందరూ అప్రిషియేట్ చేస్తారు, తెలుగు ఇండస్ట్రీ గర్వంగా చెప్పుకునే సినిమాలు చేస్తారని అనుకుంటున్నాను. రైట్ అండి, ఒక కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. హలో 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 హలో, చెప్పండి, మాట్లాడండి. ఇక్కడ ఇప్పటికే సమంతకమణి టీమ్ హీరోల్ని పెట్టుడు, డైరెక్టర్ని పెట్టుడు, వాళ్ళని మాట్లాడుతూ కొత్త పట్టి ఉంటే ఒక మధ్యాహ్నం వదిలేసారు. ఏందండి ఇది? ఎక్స్పెక్ట్ చేశారా? గెస్ వాళ్ళు ముందే ఎక్స్పెక్ట్ చేస్తారు మేడం. వాళ్ళు ఈ తుపాస్ కథలో కూడా నువ్వు కూడా ఉన్నావు. చూసిర్రా, చక్కని చెప్పిర్రు. అది కాదన్న, చికెన్ పెట్టిర్రు, టమాటా వేసిర్రు. రోహిత్ అన్న మీరు వంట వండుతారు మంచిగా మీకు తెలుసు. బట్ ఫిష్ పెట్టిర్రు, దాంట్లో టమాటా పులుసు పోసిరు, ఆ పులుసు పోసిరు, ఈ పులుసు పోసిరు. గరం మసాలా నన్ను వదిలేసారు. ఫిష్ పెట్టిన ఏం పెట్టిన గరం మసాలా నన్ను వదిలేసి మీరు 4 పోయారు. ఒకళ్ళు చికెన్, ఒకళ్ళేమో గెంటె, ఒకళ్ళేమో పెరుగు. ఫుడ్ గురించి చెప్తున్నారు, అంటే కంపేర్ చేస్తున్నారు. అన్ని పెట్టి అందరూ ఉన్నారు, నన్ను ఎందుకు తీసుకెళ్ళి నాకు పెట్టలేదు అంటారు. రఘు గారు కొంచెం గట్టిగా మాట్లాడాలి మీరు. అవునండి, అన్ని ఉన్నాయి అక్కడ. కూర వండుతానికి కావాల్సినవి అన్ని ఉన్నాయి. గరం మసాలా వదిలేసిరు ఏంటి అంటున్నా. ఉన్నావు కదా, ఏదో గరం మసాలా ఫోన్ లో మాట్లాడుతుందిగా. ఫోన్ లో ఉంటాయి, కూరలో ఉండాలి కదా.
అంటే కెమెరాలో పట్టవు, అందుకని వాయిస్ మాత్రం తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా రఘు గారు మీకు కూడా కంగ్రాచులేషన్స్ అండి, మూవీలో మంచి ఫన్ క్రియేట్ చేశారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మూవీలో ఇందాక 5 హీరోలు అంటున్నారు, నేను అంతా 4 హీరోలు అంటారు, వన్ ఆఫ్ ది హీరో. ఈ వివక్ష ఏంటో అడగండి మేడం. అల్లా ఓకే, మీ ఆడియో సరిగ్గా క్లారిటీ మా ఆఫీసర్ గారు వినిపించలేదా? వినిపించలేదండి. హలో హలో, టెక్నికల్ ప్రాబ్లం. ఇది బాగా అనిపించింది. కాల్ డ్రాప్ అయిపోయినట్టుంది. మళ్ళీ నెక్స్ట్ కాల్. మంచి మాట చెప్తున్నా కూడా డ్రాప్ చేసుకున్నారా? రైట్, థ్యాంక్ యూ సో మచ్ రఘు గారు కాల్ చేసినందుకు. రోహిత్ గారు, మనకి శ్రీరామ్ ఆదిత్య అంతైనా కూడా కొత్తగా డైరెక్టర్ కదా, మీరు ఇప్పటి వరకు చాలా సినిమాలు చేశారు, అన్ని కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆయన సినిమా స్టోరీ వినిపించినప్పుడు ఫస్ట్ మీకు అనిపించిన ఫీల్ ఏంటి? యాక్చువల్గా ఫస్ట్ చేయకూడదు అనుకున్నాను, పోలీస్ క్యారెక్టర్స్ చాలా చేస్తాను, ఇంకా చేయకూడదు కదా, ఇంతకు ముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, అందుకే ఈ ప్రశ్న అడిగా. యాక్చువల్గా ఐ డోంట్ వాంట్ డూ అ పోలీస్ క్యారెక్టర్ అగైన్. బట్ ఏంటంటే ఎగ్జైటింగ్ అనిపించింది. అంటే నేను చేసిన 3 పోలీస్ క్యారెక్టర్స్కి దీనికి అసలు కంప్లీట్ కాంట్రాస్ట్ కావాలి. సో మిగతా వాటిలో అంతా సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా ఉంటామండి, దీంట్లో కొంచెం కరప్ట్ పోలీస్ ఆఫీసర్. అండ్ ఐ లైక్ ద డైమెన్షన్ అండి. అంటే చాలా క్రాంకీగా ఉంటాడు, కొంచెం కామ్గా మాట్లాడతాడు, లీగ్స్ పడుతుంటాడు. సో అలాంటి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ అ పోలీస్ క్యారెక్టర్. సో ఐ వాజ్ ఎక్సైటెడ్ ఎనఫ్ టు డూ ఇట్. సో యాక్సెప్ట్ చేశారు. ఇప్పటి వరకు మనం నిజాయితీతో కూడిన నారా రోహిత్ నే చూసాం పోలీస్ క్యారెక్టర్ లో, ఇందులో కొంచెం డిఫరెంట్ గా ఉంది. నెక్స్ట్ కాలర్ తీసుకుందాం అండి. హలో హలో హలో, మాట్లాడండి. హాయ్ అండి. అక్కడ సుధీర్ బాబు గారు, రోహిత్ గారు, ఆది గారు ఉన్నారండి. అవునండి, వాళ్ళు ముగ్గురు ఉన్నారు. ఒక సందీప్ కిషన్ గారు ఒక్కరే మిస్ అయ్యారు ఇక్కడ. నేను అక్కడ డైరెక్టర్ గా చాలా క్యూట్ గా ఉన్నారండి. థ్యాంక్స్ అండి. అక్కడ మీ స్మైల్ చాలా బాగుంటుందండి. థ్యాంక్స్ అండి. ఇంకా మీకు గర్ల్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది, నిజమేనండి ఆదిత్య శ్రీరామ్ గారు? సందీప్ గారు చెప్పండి. ఆఖరికి చూడు, నీ గర్ల్ ఫ్రెండ్ వదిలేసి సినిమాలో ఆఖరికి. నాకు డౌట్, సినిమాలో కానీ శ్రీరామ్ ఉండుంటే నా గర్ల్ ఫ్రెండ్ శ్రీదేవి వదిలి శ్రీరామ్ ని పెళ్లి చేసుకుంది ఇక్కడ కూడా. ఓకే ఓకే. వాట్సాప్ గైస్, మిస్సింగ్ యు గైస్. సినిమా చూడడం వాళ్ళకి ఏదో తేడాగా కొడుతుంది. లేదు, నువ్వేం చేస్తున్నావు, ఎందుకు రాలా? షూటింగ్ లో ఉన్నాను. కాల్ మాడుతున్నాడు. షూటింగ్ లో ఉన్నా. అవునా? మీరు కూడా ఇంటర్వ్యూ పూర్తి చేసుకుని అందరూ అలా అన్నపూర్ణకు వచ్చాయండి. ఇక్కడ నుంచి ఫేస్బుక్ లో ఏం చేద్దాం. శ్రీరామ్ ఎలాగో ఫేస్బుక్ లో పెట్టి పర్యటన వస్తాడు. కంగ్రాట్స్ టు వాచ్. అండ్ టీవీ చూసే ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ అండి. మా సినిమాని ఇంత సక్సెస్ చేసినందుకు మీ రెస్పాన్స్ వల్ల మేము ఇంత ధైర్యంగా సంతోషంగా లైవ్ లో కూర్చున్నాం. నేను ఫోన్ లో వస్తున్నాను లైవ్ గా. ఏం క్వశ్చన్స్ ఉన్నా కూడా రోహిత్ ని మాత్రమే అడగండి, కాన్ఫిడెంట్ గా కాంక్రీట్ చెప్తాడు. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ సందీప్ గారు అండ్ కంగ్రాచులేషన్స్ టు యూ. రైట్ రైట్, శ్రీరామ్ గారు, సమంతక మణి అనగానే టీజర్ చూడగానే అందరూ కూడా ఇది ఒక సోషియో ఫ్యాంటసీ మూవీ ఏమో, సమంతక మణి అనేది ఆల్రెడీ ఉంది, ఒక బిగ్ డైమండ్, దాని చుట్టూ స్టోరీ తిరుగుతుందేమో అని ఇలా గెస్ట్ చేశారు. కానీ మూవీలో ఒక కారు పేరు సమంతక మణి అనేది అసలు ఎవరు గెస్ట్ చేయలేదు. అసలు ఆ పేరు పెట్టడానికి ఏదైనా రీజన్ ఉందా? ఉందండి రీజన్. అంటే బేసిక్ ఏంటంటే సమంతక మణి మనం వినాయక చవితిలో కథలో ఒక మెయిన్ పార్ట్. ఆ కథలో ఉండేది ఏంటంటే కృష్ణుడు సమంతక మణి కొట్టేశాడు అని నీలాపందన వేస్తే ఆయన వెళ్ళి అది కాదు నేను కొట్టేదని ప్రూవ్ చేయడానికి ఆయన పడే ఒక స్ట్రగుల్ కానీ ఒక జర్నీ కానీ యాక్చువల్లీ ఆ స్టోరీకి ఉన్న మెయిన్ ఎసెన్స్. సో ఈ సినిమాలో కూడా ఆ ఇన్వెస్టిగేటివ్ ప్రాసెస్, అంటే ఒకళ్ళు దొంగతనం చేశారు అని ఒక డౌట్ రావటం, వాళ్ళు కాదు అని ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళ వర్షన్ చెప్పటం. సో ఇలాంటిది ఒక సినిమాలో ఉన్న మేజర్, మన హోల్ సినిమాలో మేజర్ కాన్సెప్టే అది. దానిలో కూడా ఒక అప్రూపమైన మనీ అని ఒకటి ఉంటుంది, ఒక వాల్యుబుల్ థింగ్. సో దీనిలో కూడా వాల్యుబుల్ థింగ్ అంటే ఒక కార్ కాబట్టి, సో రెండు కనెక్షన్ కాబట్టి సమంతక మణి టైటిల్ పెట్టాను. సో చిన్నప్పటి నుంచి అలవాటు, బాగా విని చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఎప్పుడు ఆ టైటిల్. ఓకే, మీకు ఇష్టమైన పేరు అది? చాలా చాలా. రాజేంద్ర ప్రసాద్ గారితో ఇంచుమించు అందరూ కూడా వర్క్ చేసే ఉన్నారు. ఎలా అనిపించింది? ముఖ్యంగా మీరు రాజేంద్ర ప్రసాద్ గారిని కొట్టడం అనే సీన్ చెప్పినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు మీరు? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు, ఎందుకంటే ఆయన ఎవరు అలా కొట్టింది నేను చూడలే స్క్రీన్ లో. ఆ సన్నివేశం నాకు ఆయన చిన్నప్పటి నుంచి తెలుసు అండి, బాగా తెలుసు. బట్ ఐ హెవెంట్ వర్క్ విత్ హిమ్, ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను. ఆయన సెట్లో అదే అంటున్నారు, నన్ను ఇప్పటివరకు ఎవరు కొట్టలేదు స్క్రీన్ మీద, కొట్టిన జనాలు యాక్సెప్ట్ చేయరంటే నా చేతిలో లేదని కథలో రాసేసాడు.
అంతేకాని మీరేం అబ్జెక్షన్ చెప్పలేదు ఆ సీన్ కి. అంటే బేసిక్ ఆ క్యారెక్టర్ అలాంటిదండి, మనం కథలో నుంచి బయటకు వచ్చి చేయకూడదు కదా. ఈవెన్ హీ వాజ్ వెరీ కోఆపరేటివ్. ఆయన కూడా అది ఆయన గ్రేట్నెస్ అండి, అది మాత్రం. అంటే అంత సీనియర్ యాక్టర్ అయింది ఆయన. అన్నిసార్లు అంటే డైలాగ్కి కొట్టే సీన్ ఉంటుంది, బట్ ఆయన అంత సూపర్ అంటే ఆ డైలాగ్కి మళ్ళీ ఇంకో చేద్దాం ఉంటుంది, ఎందుకంటే ఆ టైమింగ్ సరిగ్గా రావాలని. సో అసలు ఆయన సూపర్ అండి. అసలు ఎప్పుడు నేను ఇప్పుడు అంటే ఇది చేయకూడదు లేకపోతే ఇలా చేయకూడదు అని ఎప్పుడు ఉండదు. కథకి కావాలంటే హీఈస్ దేర్. ఆయన్ని ఎందుకు పెట్టారు? స్పెషల్ రీజన్ ఏదైనా ఉందా? ఈ నలుగురు హీరోస్ తో పాటు సినిమా చూసాక మీరు చెప్పండి, ఆయన కాకుండా ఇంకెవరు ఉండరు, కానీ మీరు ఆయన ఎలా యాక్సెప్ట్ చేయించారు మూవీకి ఫస్ట్? అంటే ఆయన మరి వెరీ ఇందాకంటే ఒక హీరో అండి, మన మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ఫిల్మ్. దాన్ని క్యారీ చేయాలంటే ఒక సూపర్ కామిక్ టైమింగ్ ఉండాలి అండ్ ఒక చామ్ ఉండాలి. సో కానీ హీరోస్ కానీ టెక్నికల్ టీమ్ కానీ అన్నీ కూడా చాలా చక్కగా సెట్ అయిన ఈ మూవీకి అని చెప్పాలి. ప్రతిదీ హైలైట్ పాయింట్ కిందే కనిపిస్తుంది. ఇది దీనివల్ల సినిమా హిట్ అయింది అనేది లేదు. స్టోరీ కావచ్చు, మీరు సెలెక్ట్ చేసుకున్న క్యారెక్టర్స్, అటు టెక్నీషియన్స్, మ్యూజిక్ డైరెక్టర్ అన్నీ కూడా ఎక్స్ట్రాడినరీగా సెట్ అయ్యాయి. అది సమ్ టైమ్స్ కరెక్ట్ థింగ్స్ అంటే దాని ఏమంటారు, మన కరెక్ట్ ఒక పాజిటివ్ కదా అనుకుంటే అన్నీ వచ్చి ఇట్ విల్ మేక్ ఇట్ బిగ్ థింగ్ అంటారు కదా, అలా నిజంగా ఈ సినిమాకి వర్కౌట్ అయింది. ఓకే, సుధీర్ గారు మీకు అనిపించిందా స్టోరీ చెప్పిన తర్వాత నాకంటూ ఒక హీరోయిన్ లేదు, ఒక సాంగ్ లేదు, ఎందుకంటే లవర్ బాయ్స్ మీరు అండ్ అది ఇద్దరు కూడా? లేదండి, అసలు అలా అట్లాంటిది ఎప్పుడు ఆలోచించలేదు. నేను క్యారెక్టర్ బాగుందో లేదో చూసాను అంతే. ప్రతి ఒక్క సినిమాలో హీరోయిన్ కొత్త డిఫరెంట్గా ట్రై చేద్దాం. మీ ముగ్గురులో ఎవరికైనా అనిపించిందా సినిమా చూసిన తర్వాత ఈ రోల్ నేను చేస్తుంటే బాగుండేదేమో ఇలా ఏదైనా? అలా ఎప్పుడు లేదు, ఏమీ లేదు అసలు ఇప్పుడు. ఓకే, ఎవరి రోల్ ఎక్కువ నచ్చింది మీ క్యారెక్టర్స్ కాకుండా మిగతా ముగ్గురు క్యారెక్టర్స్ లో? నాకు సుధీర్ బాగా ఇష్టం. సుధీర్ది నచ్చింది. మోర్ ఆఫ్ ఎమోషనల్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్. ఓకే, మీకు ఆది? నాకు ఏమనిపించింది అంటే నాకు రోహిత్ క్యారెక్టర్ అంటే ఇంకా నన్ను అంటే నాకు కథ చెప్తున్నప్పుడు అది అనిపించింది. సో నాకు సుధీర్ క్యారెక్టర్ కూడా చాలా మంచి క్యారెక్టర్, సందీప్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ యాక్చువల్లీ చూస్ చేసుకోవడం కష్టం. అంటే ఫస్ట్ నరేట్ చేసినప్పుడు ఫస్ట్ పాయింట్ చెప్పాడు, ఫుల్గా నరేట్ చేయలేదు. ఫస్ట్ పాయింట్ చెప్పినప్పుడు రఫ్గా చెప్పినప్పుడు ఇట్ వాస్ టఫ్ ఫర్ మీ టు చూస్ ఏది సెట్ అవుద్ది అని. ఐ టోల్డ్ హిమ్ నీకు నేను ఏది చేస్తే కరెక్ట్ అని చెప్పి తన్నే అడిగాను. తను ఒక రోజు వచ్చాడు, అది అలా చేసేసాం. అండ్ నాకైతే కార్తీక్ రోల్ అంటే మన ఆది రోల్. సందీప్ అడిగితే ఎవరిదో నచ్చుతుంది అంటారు. రైట్, మీరు ఆయన్నే పోలీస్ క్యారెక్టర్ లో ఊహించుకుని ఉంటారు మూవీకి అనుకోగానే. ఈ ముగ్గురిని ఈ క్యారెక్టర్ వీళ్ళకి ఇద్దామని మీరు డిసైడ్ చేశారా, లేక ఈ చర్చలో వీళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారా? ఎవరికి ఏది బాగుంటుంది? లేదంటే అంటే క్యారెక్టర్ రాసుకున్నప్పుడు పర్ఫెక్ట్ ఒకటే ఈ క్యారెక్టర్ డైరెక్ట్ గా చెప్పడం జరిగింది ఆప్షన్. బట్ సుధీర్ ఐ ఆస్క్డ్ అనమాట వాట్ యు వాంట్, ఒక చిన్న బికాజ్ ఐ ఫెల్ట్ నో బట్ హి డిడ్ంట్ నరేట్ మీ, యు డిడ్ంట్ నరేట్ ద హోల్ స్క్రిప్ట్, జస్ట్ పాయింట్ రఫ్ గా పాయింట్ ఇలా మొత్తం చెప్పాడు. జస్ట్ బాల్కనీలో నుంచి ఉన్నప్పుడు. సో ఐ మీన్ నా టైంలో ఏది బెటర్ అనేది నాకు తెలియలేదు అసలు. ఈ ఓన్లీ చూస్ ఫైనల్ అయితే ఇట్ వాస్ హిస్ డెసిషన్ ఫర్ మీ టు డు దిస్. అంటే ఆ టైలర్ మీరండి ఆ క్యారెక్టర్ పర్ఫెక్ట్. అది చూసినప్పుడు ఈ క్వాలిటీస్ ఎవరిలో ఉన్నాయంటే ఆసిస్టిక్ మాకు పెట్టుకుని టైటిల్ అడిగేద్దాం అనే స్టైల్లో ఉంటుంది. ఓకే, దానికి ఆల్టర్నేటివ్ ఉండదు. రోహిత్ గారు, మూవీ రిలీజ్ అయిన తరువాత ఎలాంటి కాంప్లిమెంట్స్ వచ్చాయి మీకు? ఈ మధ్య మల్టీ స్టార్ మూవీస్ లో మీరు ఎక్కువ కనిపిస్తున్నారు. అంటే చాలా ఈసారి మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే ఇండివిజువల్ గా కంటే ఏంటంటే సినిమా గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. జనరల్గా నాకు అదొక భయం, ఎవరైనా వచ్చి నువ్వు చాలా బాగా చేసావంటే సినిమా బాగాలేదని అర్థం. సో ఈసారి ఏంటంటే మా గురించి కంటే ఏంటంటే సినిమా గురించి బాగా మాట్లాడుతున్నారు. సో దట్ ఈస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్. ఓకే, మీరు అది ఎలాంటి కాంప్లిమెంట్స్ వచ్చాయి? బాగుందండి, అంతే వెరీ నైస్. అదే తను చెప్పినట్టు అది కరెక్టే ఒక విధంగా. ఏంటంటే సినిమా బాగుంది అని చెప్పడం ఇంపార్టెంట్ ఫస్ట్. సో ఏదైతే అనుకున్నామో అదే వచ్చింది. సినిమా బాగుంది, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్, చాలా బట్ ఏబిసి 3 సెంటర్స్లోనూ బాగా ఆడుతుంది సినిమా. అంటే ఎవ్రీవేర్ ఇట్స్ డూయింగ్ వెల్. సో వెరీ హ్యాపీ, ఏదైతే అనుకున్నామో ఆ రిజల్ట్ వచ్చింది. వెరీ వెరీ హ్యాపీ. ఓకే, సుధీర్? నాకు మెయిన్గా సినిమా రిలీజ్ అయిన తర్వాత సాయి కుమార్ గారు రామ్ గారు కలిసినప్పుడు చెప్తున్నారు, ఒక ఎమోషనల్ సీన్ ఒకటి ఉంటుంది సెకండ్ హాఫ్లో. వచ్చినప్పుడు నీ వాయిస్ భలే చేసావే, భలే ఉంది డిక్షన్ కానీ ఆ వాయిస్ కానీ, చిన్న బ్రీత్తో చెప్పావు భలే ఉంది అని చెప్పి. అంటే నాకేంటంటే దట్స్ లైక్ బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఫర్ మీ. నాకు ఎన్ని సినిమాలు చేసినా అది మాత్రం గుర్తుంటుంది షూర్గా. ఎందుకంటే నా ఫస్ట్ సినిమా చేసిన తర్వాత ఓన్లీ థింగ్ దే సెడ్ క్రిటిక్స్ నుంచి యూ కెన్ ఇంప్రూవ్ యువర్ వాయిస్ ఇంప్రూవ్ అయితే బాగుంటుంది అని చెప్పి. సో అలాంటిది సాయి కుమార్ గారి దగ్గర నుంచి అది రావడం అనేది నాకు అసలు ఇట్స్ లైక్ ఐ వాజ్ లైక్ Cloud9 అని చెప్పిన వెంటనే అది. ఓకే, మల్టీ స్టార్ మూవీలో చేయడం మీకు ఫస్ట్ టైం కదా?
ఎలా అనిపించింది అంటే ఇండివిజువల్ గా అలా చేయడం బాగుందా, ఇది బాగుందా, బాగా ఫన్ ఉంది ఈ సినిమాలో? అంటే తప్పకుండా ఫర్దర్ కూడా మల్టీ స్టార్ చేయడానికి ఐఎమ్ ఓపెన్ అండి. ఎందుకంటే ఇదివరకు అయితే కొంచెం లేదు సోలోగా చేయాలి అలా అలానే ఉండేది. బట్ నవ్ ఐ థింక్ ఇట్స్ నవ్ ఐఎమ్ ఓపెన్ ఫర్ ఎనీ. అంటే కథ బాగుంటే ఫస్ట్ ఇస్ స్క్రిప్ట్. సో అందులో ముగ్గురు ఉన్నారని కాకుండా మేబీ స్క్రిప్ట్ బాగుంది. ఫ్యూచర్ లో ఇలాంటి సినిమాలు ఇంకా ఎక్కువ వస్తాయేమో కదా రోహిత్ గారు? డెఫినెట్గా అండి. అంటే నేను చాలా చేస్తానండి. మీరు చేశారా? మీకు ఇంట్రెస్టా? No, the script is more important. I'm never bothered about ఎంత టైం ఉంటున్నాను స్క్రిప్ట్లో అనేది. హౌ మచ్ అడిషన్ ఐ కెన్ గివ్ టు స్క్రిప్ట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. స్టోరీ నచ్చితే స్టోరీ నచ్చాలి అంతే. అండ్ అగైన్ నేను సుధీర్ ఆల్రెడీ వి హావ్ స్టార్టెడ్ ఎ ఫిల్మ్ టుగెదర్. ఓ నేమ్ ఏమైనా అనుకున్నారా? వీరభోగ వసంతరాయలు. వీరభోగ వసంతరాయలు. వీరభోగ వసంతరాయుడు. రాయలు. ఏ టైప్ ఆఫ్ మూవీ? సోషియో ఫ్యాంటసీ? It's not a socio fantasy film. It's more on the lines of ఈనాడు kind of a film. It's a very experimental film. బట్ ఇట్స్ గోనా బి కొత్తగా ఉంటుంది. మీ సినిమా అంటేనే ఎక్స్పెరిమెంట్ లా చెప్పక్కర్లేదు, ప్రత్యేకంగా చాలా కొత్తగా ఉంటుంది. రైట్, మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అండి. ఈ మూవీ తర్వాత ఏదైనా ఆఫర్స్ వచ్చాయా నిర్మాతలు? సుధీర్ ఆల్రెడీ మాట ఇచ్చావు కదా. నెక్స్ట్ మళ్ళీ సుధీర్ ఒక సెంటిమెంట్ కింద తీసేసుకున్నట్టున్నారు. మాట ఇచ్చు. అవునా? రోహిత్కి మాట ఇచ్చాడు. పర్లేదు, రివీల్ చేయొచ్చు కొంచెం. రిలీజ్ అయిపోయిన తర్వాత రాత్రి పక్క తీసుకెళ్ళేదో చెప్పాడు. చెప్పండి. I love to మళ్ళీ అందర్ సేమ్ టీమ్ తో I want to work again. నీ పార్టీకి వచ్చి చేస్తాను. ఐడియా ఇచ్చారు, ఇందాకే ఐడియా ఇచ్చారు. అందులోనైనా ఆదిని అమెరికా పంపిస్తారా? సినిమాలో వెళ్ళలేదు కదా. అందరూ అడుగుతున్నారు అమెరికా పంపిస్తాను నెక్స్ట్ పార్ట్ లో గ్యారంటీ. యాక్చువల్లీ క్యాచ్ చేయలేదు. ఆల్రెడీ డైలాగ్ లో నాన్నగారు చెప్తారు అమెరికా వెళ్తావా అని చెప్పంటే అది ఈ టైప్ ఆఫ్ కట్ నెక్స్ట్ దానికి అర్థమయ్యేటట్టుగా. జోక్స్ బట్ లాట్ ఆఫ్ చాలా మంచి రెస్పాన్స్. చాలా లాట్ ఆఫ్ ఆఫర్స్ కమింగ్ ఇన్. బట్ నేను ఒకటే చేయగలను టైం నెక్స్ట్. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్ మీద కంప్లీట్ ఫోకస్, మల్టీ టాస్క్ చేయలేను. నెక్స్ట్ టైం నుంచి అది నెక్స్ట్ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కమింగ్ అప్. ఐ విల్ షోర్లీ. రైట్ అండి, మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. మళ్ళీ మీ టీమ్ తో ఇంకొక మూవీ సేమ్ శ్రీరామ్ గారి దర్శకత్వంలో వస్తుందని ఎక్స్పెక్ట్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి స్టూడియోకి వచ్చినందుకు. సినిమాలో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయండి. ఎందుకంటే సినిమా రిలీజ్ 2 రోజులు అయింది కాబట్టి ఎక్కువ రివీల్ చేయలేకపోయాం సినిమా గురించి. కానీ మీరు పెట్టే టికెట్ డబ్బులకు కానీ, పాప్కార్న్ కానీ, కూల్ డ్రింక్ కానీ పక్కా పైసా వసూల్ మూవీ, కామెడీ, ఎంటర్టైనర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.